ప్రతి నెల జీతం రాగానే ఎంతో జాగ్రత్తగా బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా? అయితే వినండి, ఆ అలవాటే బహుశా మనల్ని తెలియకుండానే పేదవాళ్లుగా మార్చేస్తుందేమో. ఏంటి షాకయ్యారా? ఈనాటి మన స్పెషల్ విశ్లేషణలో డబ్బు దాచుకోవడమనే పాత పద్ధతి నుండి అసలైన సంపదను ఎలా సృష్టించాలనే ఒక అద్భుతమైన ఫినాన్షియల్ సీక్రెట్ను డీకోడ్ చేద్దాం. ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్లో ఉన్నవాళ్లకి ఇదొక సాలిడ్ బ్లూ ప్రింట్. సో లేట్ చేయకుండా అసలు విషయమేంటో చూసేద్దాం రండి. మొదటగా మన మైండ్కొచ్చే ఒక క్రేజీ క్వెషన్ ఏంటంటే, ఎంతో బాధ్యతగా రూపాయి కూడబెట్టి బ్యాంకులో వేస్తే మనం నిజంగానే పేదవాళ్లైపోతామా? ఎందుకంటే బ్యాంకులో డబ్బుంటే ఫుల్ సేఫ్ అని చిన్నప్పటినుండి మనకొక స్ట్రాంగ్ నమ్మకం కదా. కానీ బాస్, ఆ నమ్మకం వెనుకున్న చేదు నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన సాధారణంగా ఏం చేస్తాం? జీతం పడగానే కొన్ని కోరికలు చంపుకుని మరీ ఎంతో డిసిప్లిన్గా కాస్త డబ్బు తీసి సేవింగ్స్ అకౌంట్లోనో లేదా ఎఫ్డీలోనో వేసేస్తాం. అమ్మయ్యా, నా ఫ్యూచర్ సేఫ్ అని భుజాలు ఎగరేస్తాం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి. చాలా సేఫ్గా ఉందని మనం మురిసిపోతున్న ఆ డబ్బు లోపలకు లోపలే సైలెంట్గా దాని పవర్ని కోల్పోతూ ఉంటుంది. అవును, ఈ సో కాల్డ్ రెస్పాన్సిబుల్ సేవింగ్స్ ఎలా ఒక పెద్ద ట్రాప్లా మారుతోందో తెలుసా? అసలు ఆ బ్యాంకులో పడి ఉన్న డబ్బు వాల్యూ ఎందుకు తగ్గుతోంది అంటారా? దానికి కారణం మన కంటికి కనిపించని ఒక అతిపెద్ద దొంగ. అదేనండి, ద్రవ్యోల్బణం. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ప్రతి ఏడాది వస్తువుల ధరలు ఒక 5–6% పెరిగిపోతూ ఉంటాయి. సో మన పర్సులోంచి ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు చేయకపోయినా సరే మన దగ్గరున్న డబ్బు వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతూనే ఉంటుంది. దీన్ని ఒక చిన్న లెక్క ద్వారా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు, మనం ఒక ఎఫ్డీ చేశాం, దానిపై 6.5% వడ్డీ వస్తుందని హ్యాపీ ఫీలవుతాం. కాని అందులోంచి 6% ఈ ఇన్ఫ్లేషన్ రాక్షసుడు తినేస్తాడు. ఇక మిగిలిన దానిలో ట్యాక్సులు కట్టాలి. అదంతా పోతే చేతికొచ్చే అసలైన రాబడెంతో తెలుసా? జీరో. బిగ్ జీరో. అంటే మనం కష్టపడి కూడబెట్టిన సంపద ఏమాత్రం పెరగడం లేదు, సరికదా? ఇన్ఫ్లేషన్ దెబ్బకు హరించుకుపోతోంది. అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉంది. సేవింగ్స్ అంటే డబ్బును దాచుకోవడం అనేది టెంపరరీగా ఆ డబ్బును కాపాడుతుంది. కానీ లాంగ్ టర్మ్లో ఆ డబ్బును భారీగా పెంచాలి అంటే మాత్రం దానికున్న ఏకైక మార్గం ఇన్వెస్ట్ చేయడం, అంటే పెట్టుబడి పెట్టడం. ఈ రెండు ఇంపార్టెంటే, కానీ దేని పని దానిదే. అసలు దీర్ఘకాలంలో వీటి మధ్య తేడా ఎంత రేంజ్లో ఉంటుందో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 1,00,000 రూపాయలను 20 ఏళ్లపాటు ఎఫ్డీలో వదిలేస్తే అది మహా అయితే 3.5 లక్షలవుతుంది. అదే లక్షను తీసుకెళ్లి నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏకంగా 9.6 లక్షలకు చేరుకోవచ్చు. మన దేశంలో చాలామంది మిస్ అవుతున్న అతిపెద్ద వెల్త్ గ్యాప్ ఇదే. మరి ఇన్వెస్ట్ చేస్తే ఇంత గ్రోత్ ఉంటుందని తెలిసినా కూడా చాలామంది స్టాక్ మార్కెట్ వైపు ఎందుకు కన్నెత్తి కూడా చూడరు? దీనికి కారణం మ్యాథ్స్ కాదు, ఫియర్ అంటే సైకాలజీ. ఎక్కడ మార్కెట్ క్రాష్ అయ్యి మన కష్టార్జితం ఆవిరైపోతుందో అన్న భయం. ఇలా షార్ట్ టర్మ్లో వచ్చే మార్పులు చూసి పానిక్ అయ్యి ఎంతోమంది ఇన్వెస్ట్ చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. కరెక్టే. కానీ ఈ భయాన్ని జయించడానికి ఒక అద్భుతమైన మార్గముంది. అదే ఈ 6 అంచెల సేఫ్ ఇన్వెస్టింగ్ బ్లూ ప్రింట్. కరెంటు బిల్లు కట్టడం ఎంత ఆటోమేటిక్గా బోరింగ్గా చేస్తామో, ఈ 6 స్టెప్స్ ఫాలో అయితే ఇన్వెస్టింగ్ కూడా అంతే టెన్షన్ ఫ్రీగా మారిపోతుంది. ఏమాత్రం ఎమోషనల్ కాకుండా వెల్త్ క్రియేట్ చేసే ఆ 6 స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. మొదటి స్టెప్ ది ఎమర్జెన్సీ షీల్డ్, అంటే మన ఆర్థిక రక్షణ కవచం. స్టాక్ మార్కెట్లో ₹1 ఇన్వెస్ట్ చేసే ముందు మనం చెయ్యాల్సిన ఫస్ట్ డ్యూటీ ఇది. కనీసం 3 నుంచి 6 నెలల మన ఇంటి ఖర్చులకు సరిపోయేంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టాలి. ఇది వెంటనే తీసుకోగలిగేలా లిక్విడ్ క్యాష్గానో సేవింగ్స్ ఖాతాలోనూ ఉండాలి. రేపొద్దున సడన్గా జాబ్ పోయినా, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బును లాస్లో అమ్ముకోకుండా ఈ ఫండ్ ఒక రాక్ సాలిడ్ షీల్డ్లా కాపాడుతుందన్నమాట. ఇక రెండవ స్టెప్ మెంటల్ బకెట్స్. మన మైండ్లో ఉన్న టెన్షన్ను చిటికలో మాయం చేసే ఒక సింపుల్ సైకలాజికల్ ట్రిక్ ఇది. అంటే రాబోయే 1–2 అవసరాల కోసం ఉంచే డబ్బు. ఇది ఎఫ్డీలో ఉండాలి. సెకండ్ది గ్రోత్ బాక్స్. ఇది 10 ఏళ్ల నుండి 20 ఏళ్ల తర్వాత వచ్చే ఫ్యూచర్ అవసరాల కోసం మాత్రమే. ఇలా డివైడ్ చేసుకుంటే రేపొద్దున్న మార్కెట్ అటూ ఇటూ అయినా సరే మనకు ఎలాంటి కంగారు ఉండదు, ప్రశాంతంగా నిద్రపడుతుంది. మూడవ స్టెప్ మైక్రోసిప్తో జర్నీ స్టార్ట్ చేయడం. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే చేతిలో లక్షల రూపాయలు ఉండాల్సిన పనే లేదండి.
నెలకి జస్ట్ 500 రూపీస్తో ఒక ఆటోమేటిక్ ఎస్ఐపి స్టార్ట్ చేసి చూడండి. ఇక్కడ మన టార్గెట్ ఇమ్మీడియట్గా లక్షలు సంపాదించడం కాదు, ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలి అనే ఆ అలవాటును, ఆ డిసిప్లిన్ను బిల్డ్ చేసుకోవడం. ఒక్కసారి ఆ అలవాటు పడిందంటే ఆ తర్వాత సంపద దానంతట అదే పెరుగుతుంది. 4వ స్టెప్ సింపుల్ ఇండెక్స్ ఫండ్స్. సరే, డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి? ఆప్షన్స్ ట్రేడింగ్, ఇంట్రాడే లాంటి టెన్షన్లు మనకు వద్దు. కాంప్లికేటెడ్ ఫైనాన్షియల్ జార్గన్ కూడా పక్కన పెట్టేద్దాం. సింపుల్గా ఒక నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ను ఎంచుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇండియాలోని టాప్ 50 బెస్ట్ కంపెనీస్లో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా ఎదుగుతుందో దానిమీద మనం పెట్టే ఒక సేఫ్ అండ్ స్ట్రాంగ్ బెట్ అన్నమాట. 5వ స్టెప్ ది మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్. నిరంతర క్రమశిక్షణకు ఒక 25 ఏళ్ల టైం తోడైతే లెక్కలు ఎలా మారిపోయి అద్భుతాలు సృష్టిస్తాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నెలకు ఒక 10,000 రూపాయల చొప్పున 25 సంవత్సరాల పాటు మనం ఎస్ఐపి చేస్తే మనం జేబులోంచి పెట్టిన అసలు పెట్టుబడి సుమారు 30 లక్షలు మాత్రమే ఉంటుంది. కానీ వినడానికి షాకింగ్గా ఉన్న నమ్మాల్సిన నిజం ఏంటంటే అది ఫైనల్గా 1.9 కోట్లకు చేరుకుంటుంది. అవునండి, ఈ ఎక్స్ట్రా వచ్చిన భారీ సంపదంతా కూడా కాంపౌండింగ్ అనే ఒక మ్యాజిక్ మనకు ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెబుతాను, వినండి. డబ్బును జస్ట్ బ్యాంకులో దాచుకోవడమంటే విత్తనాలను తీసుకెళ్లి ఒక డబ్బాలో భద్రంగా దాచడం లాంటిది. అదే ఇన్వెస్ట్ చేయడమంటే ఆ విత్తనాలను సారవంతమైన మట్టిలో నాటి నీరు పోస్తూ పెంచి పెద్ద చేయడం లాంటిది. కాంపౌండింగ్ వల్ల అది ఒక మహావృక్షంలా మారి మనకు జీవితాంతం తీయటి ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అది ఇన్వెస్టింగ్ పవర్. ఇక ఆఖరిది 6వ స్టెప్ మార్కెట్ క్రాష్. పడిపోవడం కాదు, పండగ చేసుకోవడం. మార్కెట్ క్రాష్ అనగానే అందరికీ భయమేస్తుంది కదా, కానీ తెలివైన ఇన్వెస్టర్లు దాన్ని ఒక ఫెస్టివల్ డిస్కౌంట్ సేల్ లాగా చూస్తారు. రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీనివల్ల మార్కెట్ పడిపోయినప్పుడు మన మంత్లీ ఎస్ఐపి ఆ ఫిక్స్డ్ అమౌంట్తో ఇంకా ఎక్కువ యూనిట్లను తక్కువ రేటుకే కొంటుంది. అంటే భారీ డిస్కౌంట్లో షేర్లు కొంటున్నామన్నమాట. రేపు మార్కెట్ మళ్లీ పెరిగినప్పుడు ఇవే మనకు కళ్ళు చెదిరే లాభాలను తెచ్చిపెడతాయి. సో క్రాష్ అంటే పానిక్ కాదు, అదొక ప్రాఫిట్. ఫైనల్గా చూసుకుంటే అసలైన ఫైనాన్షియల్ సక్సెస్ అంటే ఏంటి? మన నాన్నల కాలంలో అయితే బ్యాంక్ ఎఫ్డీలు సరిపోయేవి, కానీ నేడు సీన్ మారిపోయింది. సేవింగ్స్ లేదా పొదుపు అనేది ఈ రోజుకు మనకు కావాల్సిన పీస్ ఆఫ్ మైండ్ను ఇస్తే, ఇన్వెస్టింగ్ అనేది మన రేపటి ఫ్యూచర్కు కావాల్సిన పూర్తి ఫ్రీడమ్ను కొనిపెడుతుంది. ఈ రెండింటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే అసలైన మోడర్న్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్. ఈ విశ్లేషణ ముగించే ముందు ఈ 6 స్టెప్పుల సీక్రెట్ బ్లూప్రింట్ చూశాక ఈ జర్నీలో మీరెక్కడున్నారో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఆ విత్తనాలను డబ్బాలో దాచుకునే దశలోనే ఆగిపోయారా? లేక వాటిని మట్టిలో నాటి నిజమైన సంపదను సృష్టించే వైపుగా తొలి అడుగు వెయ్యబోతున్నారా? ఎందుకంటే ఆ అడుగు ఎంత త్వరగా పడితే మీ ఫ్యూచర్ అంత గ్రాండ్గా ఉంటుంది. థింక్ అబౌట్ ఇట్. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ అప్డేట్స్ కోసం.